నువ్వు చేసే మంచి పనులకి నా సెల్యూట్. షోరూమ్ తెప్పించి ఇక్కడ వేయించినాం. అందులో జూలా ఉంది, మంచిగా పైన ఒకరు వండుకోవచ్చు, కింద ఒకరు వండుకోవచ్చు. ఏం చేయాలి కొట్లాడ. మనకి ఏది జరిగినా ఏది వచ్చినా కానీ అన్నింటినీ ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలంటా కొడతారు అనమాట. టైర్లని మొత్తం. సిగ్గుపడకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మరాఠా క్లాక్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు వచ్చేసి మన రెండు బండ్లు కూడా ఆటోనవర్లోనే ఉన్నాయి. ఇక హాస్పిటల్ వర్క్ వల్ల అందరం ఆగిపోయినాం. బాగా ఇట్లా బండి ఇక్కడనే వదిలేసిండు. మనకి ఇక ఇప్పుడే వచ్చేసిన అనమాట. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి నన్ను చేపియమన్నాడు. మన బండికి కూడా లిఫ్ట్ ఎక్సెల్ నట్లు లూజ్ అయిపోయినాయి కదా, అవి టైట్ చేపియాలి. దీనికి వచ్చేసి క్రాస్ ఇంకా ఒక 2 టైర్లు అగమం అరుగుతున్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ బాగా అరుగుతున్నాయి, రైట్ సైడ్ అరగట్లే, సమానంగా అరగాలి. దాని ప్రాబ్లము ఇంకా క్రాస్ ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్, దీనిది దాన్ని 2 చేపించేస్తాయి ఈరోజు. ఒక బయలుదేరదాం. ఇంకా మన మెకానిక్ షెడ్కి అయితే వెళ్ళిపోదాం. జర లడ్డుగాడు నేను వచ్చేసి మన ఈ పాత బండ్లు వెళ్తున్నాం. కొత్త బండి వచ్చేసి అక్కడ మన రాజుబ్రో తీసుకొస్తున్నాడు. ఆయనని రివర్స్ చేసుకొని వెనకాల రమ్మని చెప్పు. మన రాజుబ్రోకి అయితే ఎటు పోవాలో తెలియదు, అటు స్టేట్ వెళ్ళిపోతుండు. అటు కాదు, మళ్ళీ రివర్స్ తీసుకొని వెనకాల రమ్మని చెప్పు. నేను ముందర పోతా. ఇక్కడే అనమాట. షెడ్ కరెక్ట్ ప్లేస్ ఐడియా లేదు నాకు, కానీ ఇదే ప్లేస్లో ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకొని అన్నకు చెప్పినాం అనుకో, ఏడాడ పెట్టాలి బండ్లు అనేది చెప్తాడు. 2 బండ్ల పనులు చేయాలి కాబట్టి 2 బండ్లకు ప్లేస్ అనేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకేమో నట్లు లిఫ్ట్ ఎక్సెల్ నట్లు లూజ్ అయిపోతున్నాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం 10 నట్లు బండ్లు లిఫ్ట్ 10 దాన్ని నట్లు ఉంటాయి, నట్లు లూజ్ అయిపోతున్నాయి ఎన్నిసార్లు వేసినా కానీ. లెఫ్ట్ సైడ్ అవుతుంది, మన రైట్ సైడ్ అవుతుంది. ఈ షెడ్ అయితే ఇదే. అన్న నరేష్ అని ఇంకా రాలేడంట, 10 నిమిషాల్లో వస్తాడు. ఇంకేటి ఈ బండికి ఇదే. ఇక పక్క వెళ్ళాలి, పక్క పెట్టింది, ఎదర పెట్టి దీన్ని ఎదరకట్నా. ఇక్కడ పెట్టి ఇప్పుడు మన ఈ బండిది వచ్చేసి ఆ క్రాస్ దాంట్లో ఒక నట్టు పోయిందంట. ఆ నట్టు అనేది వేసేసి ఆ టైర్లు కూడా కొంచెం తేడా అరుగుతున్నది. అది కూడా బయటికి ఇప్పేసి దాన్ని పల్టా కొడతాం, తిప్పేస్తారు. టైర్లు 2 టైర్లు తిప్పేస్తే మనకు సెట్ అయిపోతుంది. ఈ బండి తీసుకొని ఆడబెట్టాలి. ఇక్కడనో మన ఇంజన్కి సంబంధించి, క్రాస్కి సంబంధించి, టెక్నీషియన్కి సంబంధించి అన్నీ అక్కడ జరుగుతాయి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ టైర్కి సంబంధించిన పని అయితే అక్కడ జరుగుతుంది. కట్టాలకు కానీ, లిఫ్ట్ టైర్లకు కానీ, చేసికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ జరుగుతాయి ముందర. ఫస్ట్ ఆ బండికి ఓన్లీ క్రాస్లో నట్టే పోయిందని అన్నారు. ఇప్పుడు ఆ క్రాస్లో నట్టు బెడ్ కూడా పోయింది. మొత్తం అదంతా ఇప్పాలంట. అది పెద్ద పనే ఉంది. ఈ బండి ఆడ పెట్టేసి వచ్చి దాన్ని లోపల పెట్టేస్తే వాళ్ళు ఇప్పేసుకుంటారు. ఏం చేయాలి కొట్లాడ. ఇద్దరు ఒకటే కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడు. ఈయనంటే ఆయనకి పడదు, ఆయనంటే ఈయన పడదు. బండ్లు ఉన్నప్పుడు ఇంకా గమ్మతి. నువ్వు అజ్జే అంటే ఇజ్జే, ఇజ్జే అంటే అజ్జే అని ఇద్దరు నేనేం చేయాలని కొట్టుకుంటారు ఇద్దరు. ఇట్లా సరదాగా సాగిపోతూ ఉంటుంది మా పని. ఏ పని చేసినా కానీ మనకి అలసట అనేది అనిపించదు. ఆడుతూ పాడుతూ చేస్తుంటాం. మగో విరిగిపోవాలి ఆయన, కింద పడతాం ఏం లేదు. ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పేద్దాం, ఈ పైకి ఎక్కిచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు. ఇక నట్లు ఇప్పేసి టైట్ చేసేస్తారు. మళ్ళీ మనం ఆ బండి పని చేపించేసుకొని వద్దాం. దీనికి ఏం పెద్ద పని ఏం లేదు, ఆ నట్లో ఒక టైట్ చేయడమే పని. అదో మనకి క్రాస్ మొత్తం ఇప్పాలి, దాంట్లో బెడ్ పోయింది, నట్టు పోయింది, ఇంకేమో పోయింది అని అంటున్నారు. మొత్తం టోటల్ తెలుసుకొని ఏమేమి పనిముట్లు కావాలో దానికి అన్నీ కూడా తీసుకొచ్చేసి ఇచ్చినాం అనుకో, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. ఇంకా ఆ టైర్లు కూడా ఇవతల సైడ్ జరుగుతుందా అవతల సైడ్ జరుగుతుందా క్లారిటీగా అనిపిస్తలేదు, నాకు అర్థమైతే లేదు. బాగా వస్తున్నాడు, వచ్చి ఆ ప్రాబ్లం ఏందనేది చెప్పి వెళ్ళిపోతాడు. మన దగ్గర నుంచి చేపించేసుకోవచ్చు. తినేసి వచ్చే లోపు అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు. ఈసారి అయితే మనకి ఇంతకుముందు వేసిన లాంటివి కాదు, షోరూమ్ నుంచి తెప్పించినాం అనమాట. మనం ఇక్కడ షోరూమ్ నుంచి తెప్పించి ఇక్కడ వేయించినాం. అందులో మనకు ప్లేస్ లేదని చెప్పేసి నట్లు చూస్తారు కదా, ఇంత ముందుకు వేరేలా ఉండే, ఇప్పుడు వేరేలాంటి నట్లు అనమాట. ఇవి అయితే
మనకి లూజ్ కావని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్ చూస్తారు కదా, ఇవి అవి సేమ్ ఉన్నాయి. ఇంతకుముందు ఏమో వేరే డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. అట్లా 2-3 సార్లు లూజ్ అయిపోయినాయి. ఈసారి అయితే ఇంకేం కావని చెప్పేసి నమ్మకంగా చెప్తారు. మన రూమ్ కూడా ఇక్కడనే, మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి టైట్ చేయించుకొని కొంచెం అంత లూజ్ అయినప్పుడు 2-3 సార్లు టైట్ చేసిన అనుకో గట్టిగా పట్టుకొని ఉంటాయి అట్లనే అని చెప్పేసి అంటున్నారు. చలో సైడ్ చూడు నాని, చూడు అట్ నాని. ఎంతవరకు వచ్చిందో చూస్తా నేను. లడ్డు పోనాని, బైక్ వేసుకొని పో, రాజన్నని తీసుకొని రాపు నాని, పోనాని. పార్కింగ్లో పెట్టేసి వస్తారు. అంతలోపు నేను మనది 12 టైర్ బండి ఉంది కదా, పాత బండిది వర్క్ ఎంతవరకు వచ్చిందో చూసేసి దాన్ని కూడా కంప్లీట్ చేసేసుకొని పార్కింగ్ తీసుకెళ్ళిపోతా. బండి ఆపుతోంది పదా నాని, అక్కడ దింపు. వర్క్ చేయించుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మన పార్కింగ్లో పెట్టినాం అనమాట. నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది, నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోవాలి. అన్న వచ్చేసి మౌలాలిలో ఉంటాడు, మన సబ్స్క్రైబరు. ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెడుతూ ఉంటాడు. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రతిరోజు ఈ వీడియో కామెంట్ పెడుతుంటారు కదా, ఒకసారి కలవగానే ఆపోజిట్లో ఏం మాట్లాడాలో అర్థం కాలే అనమాట. నాకు చాలా చెప్పిండు అనమాట. ఆయన చేసిన అనుభవాలు, ఆయన అనుభవించిన ప్రతి ఒక్కటి ఎదుర్కొన్న దెబ్బలు అవన్నీ మనకు చెప్పిండు. ఇప్పుడు చిన్న ఏజ్, ఆ అన్న చెప్పిన మాటలన్నీ కూడా నీ మనసులో పెట్టుకొని చాలా అంటే చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ఇంకా ముందు కూడా చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఏది జరిగినా ఏది వచ్చినా కానీ అన్నింటినీ ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి. ఏది పెద్ద విషయం కాదు, కొన్ని లైట్ తీసుకోవాలని చెప్పేసి నాకు మంచి విషయాలు చాలా చెప్పిండు. నువ్వు చేసే మంచి పనులకి నా సెల్యూట్. అంటే నేను రెగ్యులర్ వీడియోస్ చూస్తాను తమ్ముడివి, కాకపోతే ఆ అబ్బాయి పడే కష్టాలు అవన్నీ చూసే వరకు నాకే బాధ అనిపించింది. అరే, ఒక మనిషికి ఇన్ని కష్టాలు ఉండకూడదు. అంటే కొంచెం తమ్ముడు సెన్సిటివ్ కూడా, ఏది ఎక్కువ దిల్ మీద తీసుకోవద్దు తమ్ముడు. మనది నీ మంచితనం, నీకు శ్రీరామ రక్ష. నేను చెప్పినట్టే మీ అమ్మగారికి ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా అవుతుంది. ఏదున్నా తమ్ముడు ఉన్నాడు, రాజు బ్రో. అంటే తమ్ముడు అనలేను, నా కొడుకు ఏజ్ ఇది. లడ్డు ఉన్నాడు, మీరందరు ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ధైర్యం చెప్పండి, దగ్గర ఉండండి, ధైర్యం చెప్పండి. ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఖచ్చితంగా వస్తాను, 100% నేను వస్తాను. ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే నేను ఉండేది మౌలాలి ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. డెఫినెట్గా ధైర్యం అంతా కూడా మీరు, ఎందుకంటే కలిసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అన్న మనకి 4 లక్షల మంది మన వెనకాల మనకి ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే మనకి ఎలాంటి భయం ఉంటుంది, ఇంకే భయం లేదు. అందుకనే మీరున్న ధైర్యంతోనే మేము ముందుకెళ్తున్నాం, ఏ చేయాలన్నా చేయగలుగుతాం. 100% సపోర్ట్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత దూరం వచ్చినందుకు మౌలాలి నుంచి మీ పెద్ద థ్యాంక్ యూ. అన్న పేరు వచ్చేసి సతీష్ అన్న. మనకి ఇక్కడే పార్కింగ్లోనే బండి తీసుకుంటా, 14 టైరు. రీసెంట్గా తీసుకుంటు. ఎన్ని రోజులు తీసుకొని నిన్ననే రీసెంట్గా బండి తీసుకుంటూ. అన్నకు కూడా మంచిగా జరగాలని చెప్పేసి మనం అందరం ప్రార్థిద్దాం. ఓకే అన్న, బండి ఒకసారి చూద్దాం లోపల ఎట్లుంది ఏందని చెప్పేసి. ఎంత పడ్డది అన్న బండికి? 25 lakhs పడ్డది అంట. ఎక్కనా నీ పర్మిషన్? నేను ఇంతకుముందు నడిపిన, అది మన గోవాకి అక్కడ తిరిగినాక 14 టచ్ జగల్ రెడ్డి అంకుల్, సేమ్ అట్లే. బండి చూస్తారు కదా, జూలా ఉంది. మంచిగా పైన ఒకరు వండుకోవచ్చు, కింద ఒకరు వండుకోవచ్చు. అన్న నిన్ననే తీసుకున్నంట. ఒకసారి బయట తీసి మొత్తం అంతా కూడా ఫిట్ చేయించేసుకుంటాడు. ఆయనకి ఇలాంటి కొన్ని ఏమైనా ఉంటే అటు ఇటు అడ్డం ఉన్న తీసేసుకొని మళ్ళీ నీట్గా. ఒకసారి మనం సెకండ్ హ్యాండ్లో బండి తీసుకున్నా కానీ మళ్ళీ దాన్ని ఒకసారి కొత్తగా రీమోడల్ చేపిస్తుంటారు. సౌండ్ BS4 డిఫరెంట్గా ఉంటుంది సౌండ్. ఇలా BS6 ఏమో స్లో వస్తుంది, దీనిలో సౌండ్ బాగా ఉంది. చాలా ఇంకా పొడినా బండి బాగానే ఉంది, మూమెంట్ ఇట్లా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అదేనా మనం ఇప్పుడు నెంబర్ ప్లేట్ వేయించేసి బండిని అయితే మళ్ళీ ఒకసారి షోరూమ్ తీసుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనకి చెకప్ అనేది చేయించేసినాం అనుకో అయిపోతుంది. తర్వాత బండిని కూడా కొంచెం డెకరేట్ చేపిద్దాం అనుకుంటున్నాం. మన 12 టైర్ 14 టైర్ రెండు. ఇప్పుడు మన బండిని అయితే వెనకాల మన వేసిరు కదా, ఎక్స్ట్రా బాడీ చేసిన దగ్గరికి అయితే షెడ్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి
మన నెంబర్ ప్లేట్ అనేది అయితే ఫిట్ చేయించేద్దాం. మనకి నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల లాంగ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. చలాన్లు అనేవి వేస్తున్నారు అనమాట. 2500, 3000, 4000 చలాన్లు అంటే మామూలు మాటలు కాదు. ఆ ఒక్క నెంబర్ ప్లేట్ వల్లనే మనకి ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే ఈ ఫిట్ చేసేసుకోవాలి. ఇట్లా ఉంటుంది మనకి. ఆ షోరూమ్కి వస్తుంది. మనం బండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారం రోజులలోనో 4-5 రోజుల్లోనో నెంబర్ ప్లేట్ వస్తుంది. కాకపోతే మన స్టార్టింగ్లో నెంబర్ ప్లేట్ వచ్చేదానికన్నా ముందే మనకు లోడ్ రాగానే దాని వెళ్ళిపోయినాం. ఫస్ట్ లోడ్ వచ్చింది, ఫస్ట్ లోడ్ క్యాన్సిల్ చేసుకోవద్దు స్టార్టింగ్లో అని చెప్పేసి వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇంకా నెంబర్ ప్లేట్ని మనం పట్టించుకోవాలి. ఇక్కడ తిరుగుతున్నాం కదా, ఏం కాలే. మన జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడైతే దగ్గర 6000 దాకా చలాన్లు కట్టినాం. దానికి ఆపిన ప్రతి ఒక్కరు 2500, 500, 1000 అట్లా తీసుకున్నారు. మొత్తం 6000 దాకా చలాన్లు కట్టినాం. ఇప్పుడు మనం ఇక్కడ సంజయ్ అని ఉంటాడు కదా, ఆ షెడ్కి వెళ్దాం. ఆ షెడ్ కాడికి వెళ్ళి ఇది పిచ్ చేసుకొని మన డెక్కు కూడా మళ్ళీ లడ్డుగా డెక్కు కావాలన్న డెక్ వెయిట్ అంటుండు. పాటలు బాగా వింటాడు అనమాట వాడు. ఆ సౌండ్ అనేది వస్తున్నప్పుడు మనకు కూడా నిద్రలో నుంచి బయటకు వస్తూ ఉంటాం, నిద్ర రాదు. అట్లా నేను కూడా పిచ్ చేపిద్దాం అనుకుంటున్నాం మళ్ళీ డెక్కు. ఇంకా మన బండి డెకరేషన్ కూడా కొంచెం జడగంటలు అవి లేవు కదా, అవి పెట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. వల్ల ఇక్కడ ఈ గల్లీలల్లో తిరిగేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది. ఆడ ఈడ మెకానిక్ వర్కులు జరుగుతుంటాయి, ఎడబడితే అన్నీ బండ్లు ఆపుతుంటారు. ఓ అమ్మ, అక్కడి నుంచి బస్సు వస్తుంది. మీరు పడుతుందా మన బండి? చూస్తురు కదా, ఆడొక డీసీఎం అన్లోడ్ అవుతుంది, ఈడొక డీసీఎం పట్ట ఎక్కి రోడ్ మీద పెట్టిరు. పట్టిందిరా ఫిక్స్డ్. అటు సైడ్ చూడు రాజు బ్రో. చూసిరు కదా, కరెక్ట్ ఫిక్స్డ్ అందులో అట్లా పెడతారనమాట గల్లీలల్లో బండ్లు. ఇక్కడ చాలా ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి. మనం ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి లోడింగ్ అడిగినాం అనుకో, మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ లోడింగ్ అనేది దొరుకుతూ ఉంటుంది. కానీ మనం ఒకటే ట్రాన్స్పోర్ట్ మీద ఉంటాం అనమాట. ఎందుకంటే ఒకసారి మనం ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో లోడింగ్ పెట్టుకున్నాం అంటే పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. వేరే దగ్గరికి పోలేము మనం ట్రాన్స్పోర్ట్కి. ఒక రోజు లేట్ అయినా సరే ఆ ట్రాన్స్పోర్ట్లోనే లోడింగ్ పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. ఇట్లా మనకైతే ఆటోనగర్లో ప్రతి ఒక్క బ్రదర్స్ మన బండి గుర్తుపడుతుంటారు, మన వీడియో చూస్తుంటారు కాబట్టి. అందులో మన బండి కూడా చూడడానికి వీడియోలలో మన బండి కూడా చూడంగానే ఈజీగా గుర్తుపట్టేలాగా మన యూట్యూబ్ లోగో కానీ, సైడ్లకు యూట్యూబ్ ఛానల్ పేరు కానీ, కలర్ కానీ అన్నీ మనకి చూడగానే ఈజీగా గుర్తుపట్టేలాగా ఉంటాయన్నమాట. వీడియోస్లో చూసి ఉంటారు కదా, అరే ఈ బండి ఎన్నో చూసినట్టుగా ఉంది అని చెప్పేసి ఎమ్మటే గుర్తుపట్టేసి బండి ఆపుతుంటారు, మాట్లాడుతుంటారు. చాలా సరదాగా అనిపిస్తుంటుంది. మనకి ఏ పని చేపిస్తున్నట్టు జర్నీ చేసినట్టు అస్సలు అనిపించదు అన్న వాళ్ళు అందరు కలుస్తున్నప్పుడు. చూడు కరెక్ట్ గింతలనే పోతుంది. ఇంత తలిగింది అనుకో, కార్లు మంచి కాస్ట్లీ కార్లు ఉంటాయి కదా, ఇంత తలిగిందంటే మొత్తం చిప్ప లేచిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి గల్లీలోకి వచ్చినప్పుడు. ఎవరిని అనుకున్నాను వెళ్ళే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, మంత్రి నువ్వే. చూస్తురు కదా, ఈడ కూడా బండి 5-10 నిమిషాలు ఇక్కడ ఆగినాం. మొత్తం కరెక్ట్ బండి ఫిక్స్డ్, సందు లేకుండా చూస్తురు కదా అట్లా ఉంటుంది. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా, అలాగా కూర్చో. మన కోసం వెయిట్ చేస్తుండు బాబాయ్. ఏం లేదు, ధన నెంబర్ ప్లేట్ ఇట్లా కొట్టించేసి పోడే. బాగున్నావా అన్నా? బాగున్నావా? ఈ నెంబర్ ప్లేట్ అవి కొట్టాలి తిరిట్లా, ఏమంటారు ఇవి తెరా తొందర ఇరా. ఇప్పుడు ఎట్లా అదెట్లా మనకు ముంగటి పెడదాం, ఇది వెనక పెట్టి ముంగట పెడదాం. ముంగలు పెడతాయి కొద్దిగా ఇక్కడ ఫాల్ట్ ఉంటుంది, ఇది నీట్ ఉంటుంది, ముంగట పెడదాం. ఎందుకంటే ఎల్లో కనిపిస్తాయి లోపల, ఇది వెనక పెడదాము, ఇది ముంగట పెడదాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది పాత నెంబర్ ప్లేట్ ఉంది కదా, దాని మీదనే ఇది
కొట్టేస్తారు, రిపీట్ కొడతారనమాట. దీనిపైన పెట్టేసి ఇటొకటి అటొకటి రిపీట్ కొట్టేస్తే మనకు పర్మనెంట్ ఉంటుంది. ఇంకా దీని లోపల పెట్టేసి ఇట్లా కొడతారు, కథం ఫిట్ అయిపోతుంది. ఇక హోల్ మారినా పైన ఫస్ట్ హోల్ చేయాలి, హోల్ చేసిన తర్వాత దీంట్లో రిపీట్ చేసి కొట్టాలి. అప్నా పాస్ అయ్యా రిపీట్ నాకు కొట్టేవయ్యా, అది నొక్కొద్దా? హోల్ పెట్టిన తర్వాత హోల్లో పెట్టి తక్కువ అని కొట్టాలి. ఇంకా ఉన్నాయి 4-5 ఉన్నాయి. ఇంకా జోలో పెట్టుకున్నావా? స్టక్ అయిపోద్దంట. తెలియని పనులు చేయొద్దురా రామా, ఎందుకురా అన్న కొడతాడు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అన్నా అన్నా లడ్డుగానికి నెంబర్ ప్లేట్ తీరా, పాత నెంబర్ ప్లేట్ ఉంటీరా, దీన్ని కొడదాం. పెట్టిపోతున్నారు దొరుకుతలేడు. రెంట్కి నడుస్తుంది ఆటో. రెంట్కి ఇచ్చే అది మా పేనా ఆటో. రాజు బ్రో కొట్టనా నీకు రిపీట్లు? రాజు బ్రోకి రిపీట్లు కొడదాం ఈరోజు అయితే. రాదు అది పీక్. ఫస్ట్ ఇట్లా హోల్ చేసుకోవాలి డ్రిల్లింగ్ మిషన్తో. హోల్ చేసిన తర్వాత రిపీట్. కైసా మారనా గట్టి అవుతానా? చక్కగా పెట్టి వెనక కానీ గట్టి కొట్టాలా? ఇట్లా కొట్టానా అంటే అట్లా కొట్టాలన్నమాట. గట్టి ఎంత తిరిగిపోతుంది ఆడికి. మనకి ఇప్పుడు ఎక్కడ పోయినా ఇక టెన్షన్ ఉండదు. సంజయ్యన్న అన్న కొడుతుంది చూడండి, అట్లా కొట్టాలి. అన్నకం అలవాటు ఉన్న పనే, మనకం అలవాటు లేని పని. ये 6,000 रुपये लिया. वो नीचे चकला भी डाला, नीचे चकला के ऊपर लगाया. अच्छा बनाया भाई, अच्छा लग रहा है. सोए हो तो भी नींद आ रहा है अच्छे से. సీట్లు ఎట్లున్నాయి చూడు, ఎక్కి చూడు నువ్వు. అవి ఉన్నాయి ఏమైతే దాంతో మనకేం పని ఉంటే కదా పరక. వైట్ బార్ కొడదామా? కాదు నువ్వు ఎందుకు ఇదంతా కలర్ పోయేలాగా వేసినావు? ఇది చేస్తారే కదా, ఇదేమో బ్లాక్ షీట్ చేసి మొత్తం చేస్తుంటే దానికి ఒక కెమికల్ వస్తుంది, అది కొట్టి తర్వాత పెయింట్ కొడతాం, అప్పుడు ఉంటుంది. మరి ఇప్పుడు అట్లనే కొట్టు. అదే అట్లా మన నెంబర్ కూడా కాదు. ముందర నుంచి కొట్టినప్పుడు మన వెనకాల ఎట్లుంది రియాక్షన్ ఎట్లుందని కొట్టినప్పుడు మొత్తం అంతా లోపల గుంజుతుంది. ఖతం లోపల మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది, ఇట్లా దగ్గర గుంజుతుంది. ఎందుకట్లా? అందుకే పాపలు పెట్టారు, నట్ హోల్ ఫిట్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఓకే. ఇట్లా అయిపోతుంది అనమాట హైట్. బస్ ఓకే. ఇప్పుడు మనం అయితే డెక్ ఫిట్ చేపిస్తున్నాం. లడ్డుగానికి పాటలు వినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే మనకి ఈ వైర్లు అనేటివి ఇంతకుముందు మనం కనెక్షన్ తీసేసిన ఉంది కదా, ఆ వైర్లు అన్నీ ఎక్కడెక్కడ పోయినాయి ఏమో. ఇదంతా వేయించేటప్పుడు ఇదంతా వర్క్ చేయించినాం కదా, సీట్లది ఇట్లా కింద ఉన్న వైర్లు ఎట్లా మనం ఈ పెట్టి అన్నట్టుగా ఆ వైర్లు ఏడికాడికి గుంజి పాడేసినాం. ఇప్పుడు ఈ ఆ కార్ డెకర్స్ ఆయన ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఫిట్ చేసిరో వాళ్ళని పిలుచుకొచ్చి చేయాలి. ఇక్కడ ఆటోనగర్లలో వీళ్ళు 2-3 అడిగినాం కానీ వాళ్ళు ఈ ఫిట్ చేయడానికి వైర్లు కరెక్ట్గా లేవు కదా, ఇది నాకు సంబంధం లేదు, తెలియదు, ఇటుతో మేము ఎప్పుడు ఫిట్ చేయలే, నార్మల్గా ఫిట్ చేసినాం అని అంటారు. చూద్దాం మరి, ఒకవేళ కార్ డెకర్స్ అన్న వాళ్ళని అడుగుదాం, వస్తేనేమో వాళ్ళు వచ్చిర్రు, లేదంటే మాత్రం మళ్ళీ మనం ఇంకా కార్ డెకర్స్ దగ్గరికే పోవాలి వాళ్ళు రాకపోతే.
అప్పటి వరకు అయితే అందులో పెట్టిపో, మనకి ఇక్కడ ప్లేస్ కూడా లేదు. నేను కూడా అదే అనుకుంటున్నా, సరేపడి చూద్దాం, పెడదాం లేకపోతే లేదన్నట్టు. కానీ లడ్డుగాడ వింటలేడు. అన్నా జేబీఎల్ అన్నా జేబీఎల్ అన్నా జేబీఎల్ చంపుతుండు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.